ఎంతోమంది అభిమానులు ఉన్నారు సార్. మీ భాషకి, మీ వేషానికి, మీ చలోక్తులకి, మీ చమత్కారానికి అందరూ కూడా స్పందిస్తారని చెప్పి కూడా తెలియచేస్తూ, అటువంటి మహానుభావుడు, అటువంటి తెలుగు ప్రజలకి స్ఫూర్తిదాయకుడు ముత్తవరపు వెంకయ్య నాయుడు గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్న శ్రీ వెంకయ్య నాయుడు గారు. సభకు నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే వేదిక మీద ఉండే శ్రీమతి కృష్ణవేణి గారు, అనేక మంది ప్రముఖులు అందరూ ఉన్నారు. నేను వారి పేర్లన్నీ తీసుకొని మళ్ళా మీ సమయం తీసుకోను. చాలా సంక్షిప్తంగా మన ప్రియతమ నాయకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా పేరుగాంచినట్టు శ్రీ నందమూరి తారక రామారావు గారి గురించి 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎన్టీఆర్ గారి జీవిత విశేషాలతో ముఖ్యంగా తారక రాము అన్నగారి అంతరంగం పేరుతో తీసుకొచ్చిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ సెలబ్రేషన్ కమిటీ, ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ సావనీర్ అండ్ వెబ్సైట్ కమిటీ ఆ మహానీయుడి యొక్క సినీ రాజకీయ విశేషాలను పుస్తక రూపంలో తీసుకురావడం చాలా అభినందనీయం. ఎంత గొప్పవాళ్ళైనా చరిత్ర దాన్ని తనలో నిక్షిప్తం చేసుకొని చరిత్ర ద్వారా నవతరానికి యువతరానికి తెలియజేస్తూ ఉంటే ఆ పరంపర అలాగే కొనసాగుతూ ఉంటుంది. అందుకని దాన్ని అక్షరబద్ధం చేసి పుస్తక రూపంలో తీసుకురావడం అవుతుందో, అలాగే ఆయన పాత చిత్రాలు వాటి సచిత్రమైన వివరాలన్నీ మన ముందు ఉంచడం అవుతుందో చాలా గొప్ప పని అది. ఆ పని చేసినందుకు శ్రీ టి జనార్దన్ గారిని, వారి యొక్క అలాగే భగీరథ గారిని, వారి యొక్క బృందాన్ని అంతా కూడా మనందరి తరఫున హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ పుస్తకం చాలా ఆకర్షణగా ఆకట్టుకునేలా ఉంది. నేటి తరం తెలుసుకోవాల్సిన అనేక విషయాలు దాంట్లో ఉన్నాయి. అందరూ కూడా పుస్తకాన్ని తెప్పించుకొని చదవవలసిందిగా కోరుతూ ఉన్నాను. నేను ఇవాళ రామారావు గారి గురించి మిత్రులు అనేక విషయాలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా సవిస్తరంగా చెప్పారు. ఎన్టీఆర్ కారణ జన్ములు, వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి. నాకు అన్నిటికన్నా రామారావు గారిలో బాగా నచ్చింది క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం. ఈ 3 ఉంటే జీవితంలో ఎవరైనా పైకి రాగలం. మనకు ఎన్టీఆర్కి నివాళి అర్పించడం అంటే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకుంటే జీవితంలో అది మనం ఆయన పట్ల మన అభిమానంకి సంకేతమే కాదు, ఆయన పట్ల మనకి చిత్తశుద్ధితో ఆయన్ని మనం గౌరవిస్తున్నాం, ఆరాధిస్తున్నాం దానికి అది ఉదాహరణగా మనం చేస్తున్నాను. రామారావు గారు విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఇవన్నీ కూడా నిండుగా మెండుగా ఉన్నాయి. రామారావు గారి సినిమాలన్నింటిలో ఒక విశేషం ఏంటంటే, సినిమాలు చాలా రకరకాలుగా ప్రజలను సంతోషపెట్టవచ్చు, కానీ ప్రతి సినిమాలో ఆయన సినిమాలో ఉన్న డైలాగుల్లో, ఆయన సినిమాలో ఉన్న పాటల్లో ఒక సందేశం ఉంటుంది. దాన్ని బాగా లోతుగా అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే ఆ విషయం అర్థమవుతుందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఆయన నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా, అలాగే డిస్ట్రిబ్యూటర్గా ఆ ఎన్టీఆర్ స్థానం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఆయన ఏకాగ్రత, ఏదైనా విషయం అనుకుంటే క్రమశిక్షణ, ఆ ఎన్టీఆర్ గారికి పెట్టిన పేరు. కఠినమైన యొక్క ఆహార నియమాలు పాటించడం, అవసరమైతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఆయనకే చెందింది. ఆయన నాయకుడిగానే కాకుండా ప్రతి నాయకుడిగా కూడా తన విలక్షణమైన యొక్క వ్యక్తిత్వంతో నటనా వైదుష్యాన్ని చూపించి ప్రజల యొక్క మనసులో పేరుగాంచాడు. ఇందాక చెప్పారు కదా, రాముడిగా, రావణాసురుడిగా. రావణాసురుడి గురించి మనం నెగటివ్గానే ఆలోచిస్తాం, కానీ ఆ రావణ బ్రహ్మలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఆయన బయట తీసి మనకు చూపించాడు. అలాగే శ్రీకృష్ణుడిగా, సుయోధనుడిగా. ఆయనకి రామారావు గారికి దుర్యోధనుడు ఇష్టం ఉండదు, సుయోధనుడు అని. ఆయనలో ఉండే యొక్క మంచి గుణాలు, గొప్పతనం అవుతున్నాయో వాటిని కూడా బయటికి తీసుకొచ్చాడు.
ఆ తర్వాత సరే ఆ జీవితంలో చేసిన చెడు పనులు అవుతున్నాయి సినిమాల్లో వాటిని చూపించారు కూడా. కానీ ఆ ఉండేటి యొక్క సుగుణాలను వెలుగు తీసుకొచ్చి సినిమా రూపంలో ప్రజల ముందు పెట్టినట్టు వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను. ఆయన స్ఫురద్రూపి, అందగాడు, ఆకర్షణీయమైనట్టు అందరు ఆద్యంతం చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపించేట ముఖం ఆయన్ని. చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ విధంగా. వేషం వేసుకుంటేనే కాదు, వేషం వేయకపోయినా, రంగు పూయకపోయినా రామారావు రామారావే అందరికీ ఆకర్షణీయంగా ఉండేట వ్యక్తి. ఆయన నటనా కౌశల్యం ఏమవుతుందో అది మామూలుగా ఆయన సినిమాల్లో నటించే వాళ్ళని అభిమానులు పొగుడుతుంటారు, సహజంగా పొగుడుతారు, మామూలుగా వాళ్ళకి టైటిల్స్ కూడా ఇస్తుంటారు. కానీ రామారావు గారి విషయంలో ఆయనకి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని చెప్పి అయితే ఆయన పిలుచుకుంటారు అభిమానులు. అది వాస్తవం, విశ్వవిఖ్యాతం. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి గొప్పతనాన్ని తెలిపి తెలుగువారి యొక్క నటనా కౌశలాన్ని బయటకు చూపించినటువంటి వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారు. ఆయన స్వర విన్యాసం, ఆయన చేసే స్వర విన్యాసం కావచ్చు, లేదా హావభావాలతో ఆయన చేసేట నట విన్యాసం కావచ్చు, ఇవి రెండు కూడా అద్భుతమైనవి. స్వర విన్యాసము, నట విన్యాసము, ఇవి రెండు కూడా చాలా అద్భుతమైనవి రామారావు గారి యొక్క జీవితంలో. అది ఆయనకి మాత్రమే అనితర సాధ్యం అని చెప్పని ప్రజలు అందరూ కూడా భావిస్తూ ఉంటారు. ఒక బృహన్నర పాత్ర వేయడానికి ఎవరు ఇష్టపడరు, కానీ బృహన్నరగా, అలాగే అర్జునుడిగా, అలాగే దుర్యోధనుడిగా, రావణ బ్రహ్మగా, శ్రీకృష్ణుడిగా ఇలా వేషాలు వేసి ఆ పాత్రలో ఆయన నిలిచిపోయాడు. నాకు ఆ మధ్య ఆచార్య రంగా గారు, స్వాతంత్ర సమరయోధుడు, కీర్తిశేషుడు, పెద్ద ఆయన నేను అప్పుడప్పుడు వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటూ ఉండేవాడిని. ఆయన జీవిత విశేషాలు చెప్తూ ఒకరోజు మాట్లాడుతూ, ఈ రామారావు ఆయన చాలా పెద్దవాడు వయసులో, మామూలుగా జనంలోకి ఎంత వెళ్ళిపోయాడంటే, ఎలక్షన్ వచ్చింది మొన్న, మా దగ్గర పనిచేసే సేవకుడికి నేను ఎలక్షన్ వస్తుంది తప్పనిసరిగా పోయి ఓటు వేయాలని చెప్పాను. అలాగే అన్నాడు. పోయేటప్పుడు చెప్పాను, నువ్వు వెళ్ళి, ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు, నువ్వు వెళ్ళి చేతి మీ గుర్తు మీద ఓటు వేయరా అని చెప్పాను. సరే స్వామి అని వెళ్ళాడు, ఓటు వేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏందో కొద్దిగా అట్ట నక్కి నడుస్తున్నాడు. ఏమయ్యా ఓటు వేసావంటే వేసాను సార్ అన్నాడు. మరి ఎక్కడ ఓటు వేసావు? అక్కడే కదంటే అక్కడే వేద్దాం అనుకొని పోయానయ్యా. ఆడకి పోయి చూస్తూ ఉంటే ఆ సైకిల్ కనపడి, ఆ సైకిల్ చక్రంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కనపడ్డాడు. రే దీని మీద ఏమన్నాడు, దాని మీద వేశానయ్యా అన్న. అంటే శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో మనం చూడాల, శ్రీకృష్ణుడు ఇలా ఉంటాడు అనే భావం ప్రజల్లో, సామాన్య జనంలో, పామర జనంలో అందరిలో కూడా బాగా వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటంటే ఆయన చూపించిన నటనా కౌశలం. మనం ఇవాళ ఆయన వజ్రోత్సవాల గురించి మాట్లాడుకుంటున్నాం, మిగతా విషయాల గురించి నేను ఎక్కువగా ప్రస్తావించను. ఆ సినిమా యొక్క ఆయన గొప్పతనాన్ని ఎలాంటి నటన చేసి ఎంత జనాన్ని, ఆ ఎన్టీ ఓడు సినిమా చూడాలని నాటుండేవాడు ఊర్లో వాడు, ఎన్టీ ఓడు మామూలుగా మాట్లాడితే, ఆ ఎన్టీ ఓడు సినిమా చూడాలి రా, వా ఏం చేశాడు రా అని చెప్పి ఎడ్ల బండ్లు వేసుకొచ్చి సినిమాలు చూసి జనం వెళ్ళే పరిస్థితి ఆ రోజులో ఉండేది నా చిన్నప్పుడు అంతా కూడా. అలాంటి తన నటనతో ప్రజల్లో బాగా చొచ్చుకుపోయిన వ్యక్తి ఆయన. అనేక పౌరాణిక పాత్రల్లో ముఖ్యంగా ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. దాంట్లో ప్రవేశించినట్టుగా ఆయన ఒకవైపు సాత్వికమైన పాత్రలు నటిస్తూనే మరొక వైపు ధీర గంభీరమైన పాత్ర కూడా పోషించాడు. యుక్త వయసులో ఉన్నట్టు భీష్మ, ఆయన చిన్న వయసులోనే భీష్ముడి పాత్ర వేశాడు. భీష్ముడు ఎలా ఉంటాడో మనం చూడాల. భీష్ముడు అంటే ఎన్టీ రామారావు గుర్తొచ్చే విధంగా ఆ భీష్మ పాత్రను నేటికి కూడా ప్రజలు మర్చిపోలేట అనుకుంటే భీష్ముడు అంటే రామారావు గారు కనపడేట పరిస్థితి వరకు తీసుకొచ్చాడు. ఆయన దాదాపు 5 దశాబ్దాల పాటు చిత్రరంగాన్ని ఆయన తన అసమాన నటనా ప్రతిభా పాటవాలతో శాసించాడు, రియలీ డిక్టేటెడ్. దాంతోపాటు వ్యక్తిగతంగా తాను మెచ్చిన మహనీయుల పాత్రను అందంగా చెక్కి దాన్ని మన ముందుంచేట ప్రయత్నం ఆయన చేశాడు. ఆ పాత్రల ద్వారా నటించి మెప్పించారు. శ్రీనాథ కవి సార్వభౌమ వంటి చలనచిత్రాలు ఎందుకు నిదర్శనం. శ్రీనాథుడి పేరుతో సినిమా చేయడం అంత సులభం కాదు, కానీ ఆ శ్రీనాథ సార్వభౌముడు ఆయనకి ఏ అయితే పాత్రలు నచ్చాయో, చరిత్రలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఏ పాత్రలు నటించాయో ఆ పాత్రలన్నింటిలో కూడా ఆయన నటించి ఆయన మనల్ని అందరూ కూడా మెప్పించేట ప్రయత్నం కూడా చేశాడు. నాకు రామారావు గారి పట్ల అభిమానం కలగడానికి 3 కారణాలు. 1 ఆయన క్రమశిక్షణ, 2 పట్టుదల, 3 చిత్తశుద్ధి. ఈ 3టితో పాటు అన్నిటికన్నా
తెలుగు భాషపై ఆయనకు ఉండే అభిమానము, ఆ తెలుగు భాషకు ఆయన ఇచ్చినట్టు గౌరవము, తెలుగు భాషను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా తెలుగు భాషలోనే మాట్లాడి అందరినీ మెప్పించి మన యొక్క భాషా మాధుర్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పడంలో ఆయన చేసిన కృషి కూడా అది నాకు ఒక రకమైన అభిమానాన్ని సంపాదించింది. ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టుకున్నాడు, దానికి తెలుగుదేశం